పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ప్రధానమంత్రి శ్రీ కేంద్రీయ విద్యాలయ పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. వాకిన్ ఇంటర్వ్యూ బేసిస్లో కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. సో ఇక్కడ పేపర్ యాడ్ చూస్తున్నారు కదా, పిఎం శ్రీ కేవీ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 విజయవాడ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2026-2027 అకాడమిక్ సెషన్కి అయితే టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చి 17/3/2026. సో ఎవరికంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అలాగే మిస్లేనియస్ టీచర్స్కి సంబంధించి ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందండి. పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెంబర్ 1 విజయవాడలో అయితే వెన్యూ ఉందండి. 18/3/2026. ఇది వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్ ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇంటర్వ్యూ అయితే మార్నింగ్ 9కి జరుగుతుంది. అది కూడా పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెంబర్ 1 విజయవాడలో అయితే వేకెన్సీస్ వెన్యూ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, https://number1vijayawada.kvs.in ac.in ఈఎన్ అప్డేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో అలాగే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక ఒకసారి చూసేద్దాం. క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అండి. ఇది ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిందీ, ఎకనామిక్స్, కామర్స్ ఈ కేటగిరీస్ అయితే ఉన్నాయండి. క్వాలిఫికేషన్స్ అంటే ఎసెన్షియల్ అంటే కంపల్సరీగా ఉండాల్సింది, డిజైరబుల్ అంటే వాళ్ళు కోరుకునేది. ఎసెన్షియల్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. బీఈడీ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే మాస్టర్స్ డిగ్రీ 50% మార్క్స్ అయితే ఉండాలి. సో వీటితో పాటుగా బీఈడీ 50% మార్క్స్ కూడా ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే కనుక 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఎంఈడీ కోర్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా 50% మార్క్స్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 50% మార్క్స్ బీఈడీ కూడా ఉండాలండి. సో ఇవన్నీ ఉంటూ కూడా మీకు ఇంగ్లీషు, హిందీ మీడియంలో టీచ్ చేయగల సామర్థ్యం అయితే ఉండాలి. సో ఇక్కడ పోస్ట్ ఇచ్చారు, మాస్టర్స్ డిగ్రీ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పీజీటీ ఇంగ్లీష్ అయితే కనుక ఇంగ్లీష్కి సంబంధించిన ఇంగ్లీష్ మనకి పీజీలోనే ఉండాలి, గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా ఉండాలి. అలాగే హిందీ అయితే పీజీలో ఉండాలి, గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ లెవెల్లో కూడా ఉండాలి. ఫిజిక్స్ మీరు పీజీలోనే ఉండాలి, డిగ్రీ లెవెల్లో కూడా ఉండాలి. అలాగే పీజీటీ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ ఉండాలి, అలాగే గ్రాడ్యుయేషన్లో కూడా ఉండాలి. పీజీటీ మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్ ఉండాలి, అలాగే గ్రాడ్యుయేషన్లో కూడా ఉండాలి. పీజీటీ ఎకనామిక్స్ స్పెషలైజేషన్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఉండాలి. పీజీటీ కామర్స్ ఎంకామ్ డిగ్రీ ఉండాలి. అలాగే అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ ఎంకామ్ డిగ్రీలో అప్లైడ్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ అయితే చదివి ఉండాలండి. పీజీటీ బయాలజీ దీనికి బయాలజీ సైన్స్ లేదా లైఫ్ సైన్సెస్ చదివి ఉండాలండి. అలాగే కన్సర్న్ సబ్జెక్ట్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివి ఉండాలి. దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి కంప్యూటర్ అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలండి. సో ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటే కనుక మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూడండి, కంప్యూటర్ సైన్స్ దీనికి వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎంసీఏ ఇది చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఎంఈ లేదా ఎంటెక్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఉండాలండి. దాంతోపాటుగా బీఈడీ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఎంఈడీ చేసినా అప్లై చేయొచ్చు, లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 50% మార్క్స్ వచ్చి ఉండాలి, బీఈడీ ఇంక్లూడ్ అయి ఉండాలండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్లో ఉన్నాయి. ఇదేంటంటే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. దానిలో బీఈడీ అనేది ఉండాలి, 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక బ్యాచిలర్ లేదా హానర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కన్సర్న్ సబ్జెక్ట్లో. దాంతోపాటుగా బీఈడీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి 50% మార్క్స్తో. ఒకవేళ అలా లేకపోతే బీఈడీ ఎంఈడీ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే వాటితో పాటుగా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలండి పేపర్ 2. అలాగే ఇంగ్లీష్, హిందీ మీడియంలో టీచ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఇచ్చారండి. టీజీటీ హిందీకి సంబంధించి మీరు మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీలో హిందీ అనేది ఐచ్ఛిక సబ్జెక్టుగా లేదా మెయిన్ సబ్జెక్టుగా అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి అయితే ఇంగ్లీష్ అనేది మాస్టర్స్ డిగ్రీలో అంటే పీజీలో ఎలెక్టివ్ సబ్జెక్ట్ లేదా మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టీజీటీ సాంస్క్రిట్ దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీలో సాంస్క్రిట్ అనేది ఎలెక్టివ్ సబ్జెక్ట్ లేదా మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.
అలాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఇచ్చారు కదా, దీనికి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 50% మార్క్స్ ఉండాలి, బీఈడి కాంపోనెంట్ ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే బ్యాచిలర్స్ ఆర్ హానర్స్ డిగ్రీ 50% మార్క్స్ ఉండాలి, బీఈడి డిగ్రీ ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి కోర్సు 50% మార్క్స్ ఉండాలి. అలాగే వీటిలన్నిటితో పాటుగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలండి. అలాగే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో టీచ్ చేయగల సామర్థ్యం ఉండాలి. టీజీటీ మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఎలెక్టివ్ అంటే ఐచ్ఛికం లేదా మెయిన్ సబ్జెక్ట్గా అయితే ఉండాలండి. అలాగే ఫిజిక్స్ అనేది 1 లేదా 2 1 ఇయర్ కానీ లేదా 2 సెమిస్టర్ కానీ ఉండాలి. కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అనేది 1 ఇయర్ లేదా 2 సెమిస్టర్స్ అనేది ఉండాలండి. సో మ్యాథ్స్ అయితే మాత్రం 3 ఇయర్స్ ఉండాలండి. 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయితే 4 ఇయర్స్. అలాగే టీజీటీ సైన్స్ కూడా సేమ్ అండి. బయాలజీ లేదా లైఫ్ సైన్సెస్ లేదా బాటనీ లేదా జువాలజీ ఈ సబ్జెక్టులు అయితే ఉండాలి. 2 ఇయర్స్ అనేది ఇక్కడ సబ్సిడరీ సబ్జెక్ట్స్ ఇచ్చారు కదా, కెమిస్ట్రీ అండ్ బాటనీ ఆర్ జువాలజీ, ఇది 2 సెమిస్టర్స్ ఉండాలి లేదా 1 ఇయర్ అనేది ఉండాలి. అలాగే కెమిస్ట్రీ అండ్ జువాలజీ మీరు ఈ పక్కన మెయిన్ సబ్జెక్ట్ చూస్తున్నారు, అలాగే ఇక్కడ సబ్సిడరీ సబ్జెక్ట్స్. మెయిన్ సబ్జెక్ట్స్ అనేది మీరు 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయితే 4 ఇయర్స్ ఉంటుంది. సబ్సిడరీ సబ్జెక్ట్స్ అంటే ఇవి 1 ఇయర్ లేదా 2 సెమిస్టర్స్ ఆ విధంగా ఉండాలి. జువాలజీ అయితే కెమిస్ట్రీ అండ్ బాటనీ. అలాగే టీజీటీ సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందండి. హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వీటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అవి గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఉండాలి. అయితే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ 3 ఇయర్స్ ఉంటే సరిపోతుంది లేదా 4 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ అనేది 2 సెమిస్టర్స్ కానీ 1 ఇయర్ కానీ ఉంటే సరిపోతుంది. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చి అంటే ఇది ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఏదైనా స్కూల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలండి. ప్రైమరీ టీచర్ పిఆర్టీకి సంబంధించి దీనికి 10+2 అంటే ఇంటర్ చదివి 50% మార్క్స్ ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ అది లేకపోతే కనుక 10+2 బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే BEIED, సో ఇది ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే 10+2 ఇంటర్ చదివి దాంతోపాటుగా 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండి ఇది, సో ఇది ఉన్న అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండాలి. ఇంగ్లీష్, హిందీలో టీచ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి కంప్యూటర్ మీద వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉండాలండి. సో ఇక్కడ బాలవాటిక టీచర్ అండి, దీనికి సంబంధించి 10+2 అంటే ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ లేదా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలండి. 2 ఇయర్స్కి తగ్గకుండా అయితే కంప్లీట్ చేసుకున్నా లేదా బీఈడి నర్సరీ చేస్తున్నా అప్లై చేసుకోవచ్చండి. దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అండి, దీనికి సంబంధించి బీటెక్ లేదా ఎంసీఏ లేదా బీసీఏ లేదా ఎంఎస్సి సిఎస్ లేదా ఐటీ, బీఎస్సీ సిఎస్ లేదా గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ సైన్స్ మ్యాథ్స్ కానీ చదివి దాంతోపాటుగా పీజీడీసీఏ ఉన్న అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోచ్, దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్ దీనికి సంబంధించి అయితే ఉండాలండి. 50% మార్క్స్ వచ్చి ఉండాలి. బీఈడి డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలండి. దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలో అలాగే రీజనల్ లాంగ్వేజెస్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. స్పోర్ట్స్ కోచ్, దీనికి సంబంధించి 4 ఇయర్స్ బీపీఈడి కంప్లీట్ చేసి ఉండాలి, 50% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ సైన్స్ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, 50% మార్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటుగా బీపీఈడి అట్లీస్ట్ 1 ఇయర్ డ్యూరేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి స్టేట్, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఉండాలండి. ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్లో వర్కింగ్ చేయగల నాలెడ్జ్ అయితే ఉండాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో డిప్లొమా అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి. యోగా కోచ్, దీనికి సంబంధించి డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ యోగా అయితే ఉండాలండి. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఆల్రెడీ యోగా టీచర్గా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. తెలుగు లాంగ్వేజ్ టీచర్, దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ తెలుగు లిటరేచర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే బీఈడి ఎవరైతే ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రొఫిషియన్సీ టు టీచ్ ఇన్ తెలుగులో ఎవరైతే ప్రొఫిషియన్సీగా టీచ్ చేస్తారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. అకాడమిక్ కౌన్సిలర్, దీనికి బీఏ లేదా బీఎస్సీ సైకాలజీ విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అయితే ఉండాలండి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అలా లేకపోతే కనుక
మీకు వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్లేస్మెంట్ బ్యూరోస్ ఉండాలి. లేకపోతే కనుక రిజిస్ట్రేషన్ విత్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాజ్ వొకేషనల్ కౌన్సిలర్ అనేది ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్ దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటుగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే బీఈడి జనరల్ 50% మార్క్స్ వచ్చి ఉండాలండి. లేదా బీఈడి జనరల్ 50% మార్క్స్, ఇక్కడ స్పెషలైజేషన్ ఇచ్చారు కదా డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే బీఈడి జనరల్ 50% మార్క్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే కేటగిరీస్ ఇచ్చారో ఆ కేటగిరీస్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ హిందీ ఇంగ్లీష్లో టీచ్ చేయగల సామర్థ్యం అయితే ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి నాలెడ్జ్ ఉండాలండి. నర్సుకి సంబంధించి డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ చదివి అది రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మ్యూజిక్ కమ్ డ్యాన్స్ టీచర్ దీనికి సంబంధించి 10+2 అంటే 12th పాస్ అయిన వాళ్ళు 50% మార్క్స్ ఉండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఆర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. వర్కింగ్ నాలెడ్జ్ వచ్చి హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉండాలి. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసిన వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. 17, 18న ఇంటర్వ్యూ అయితే ఉంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అటెండ్ అవ్వండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.